ఇజ్రాయెల్ గారికి, సురేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని యొక్క మహాకృప చేత 7 వారాలు ఆరంభించుండగా మొదటి వారం మొదలుకొని ఆఖరి వారం వరకు కూడా 27వ తారీఖు దేవుని పిల్లలు ఇప్పుడు ఆరంభంలోనే తెలియచేశారు. ఆఖరి వారంలో మీరు రావడం ఏ ఆటంకాలు లేకోకుండా మార్గం సమాధానం చేసి, ఏ దేహ బలహీనత లేకుండా మార్గం సమాధానం చేసి, ఉదయకాలం 8:30 ప్రాంతంలో సురేష్ గారు ఎరువులు కూడా కలిసి రావడానికి దయచేశారు. దేవునికి మంచి వాతావరణాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవునికి మరి యొక్క 3 సెక్షన్లు ఏర్పాటు చేసి ఉన్నారు. దాసుడు విజయ్ కుమార్ గారు 3 సెక్షన్ యొక్క ఆలోచన బట్టి నేను కూడా తండ్రి కాలము, తనయుడి కాలము, పరిశుద్ధాత్మ కాలము, బైబిల్ గ్రంథంలో 3 భాగాలుగా ఉన్న మాటలు కూడా వివరించి ఆత్మ ప్రేరేపణతో ఆలోచనతో అది మధ్యాహ్న వేళ విశ్రాంతికి వెళ్ళి అక్కడే అలసట తీర్చుకోవటం, ఆగిపోవడం జరిగింది. మరి దాసులను వరగ సేవకులు కూడా నడిపించారు. దేవుని పిల్లరా మరి యొక్క ఆఖరి కూడిక, రాత్రి వేళ కూడిక, 7 వారాలు కూడా ఆఖరి యొక్క కూడిక. దేవుని పిల్లలు ఇక అనేక స్థలాల్లో కూడా మంగళవారం 7 వారాలని, నేతాజీ నగర్లో కూడా మరొక బుధవారం 7 వారాలని, ఇక్కడ నరసరావుపేట 7 వారాలని బాధ్యతతో భారముతో మరి ఇలా కూడుకొని ప్రార్థించడం ద్వారా సంఘానికి క్షేమము, కుటుంబాలకు క్షేమము, విశ్వాసుల యొక్క క్షేమము, అభివృద్ధి అని దాసులు గమనించి ఏర్పాటు చేసి ఆరంభవారం అనుకున్న ఆఖరి వారం కూడా నడిపించారు. హల్లెలూయా. తండ్రి కాలంలో సందర్భాలు, ఆది కాండం అగాధ జలం మీద ఆత్మ అల్లాడుచున్న విధానాలు, ఆత్మానుసారంగా నడుచుకోవాలనే విధానాలు కూడా పగటి వేళ మనం కొందరిని ధ్యానం చేసాం. చాలా సంగతులు విన్నాను. ప్రవక్తలు ఆత్మానుసారంగా నడుచుకొని దేవుని మహింపరిచి ఏలి అగ్ని రథాలు, గుర్రాల మీద ఆరోహణై వెళ్ళిపోయాడు. ఆయన అనుసరించి నడుచుకున్న ఎలీషా కూడా చాలా అద్భుతాలు చేశాడు. ఏలియా విధవరాలు కుమారుని, చనిపోయిన వాడిని బ్రతికించాడు. ఎలీషా కూడా ఘనురాలైన షునేమిరాలు కుమారుని బ్రతికించాడు. 2 అంతల ఆత్మ కావాలని కోరుకున్నాడు, పొందుకున్నాడు కూడా. బ్రతికించడమే కాదక తర్వాత చనిపోయి సమాధి చేయబడి సంవత్సరానికి సైన్యాధిపతిని ఆయన సమాధిలో పెడితే ఎముక తగిలి లేచాడు. ఎముకలో కూడా ఎంత వెట్టున్నదో, ఎంత శక్తి ఉందో మీరే గమనించండి. దేవుని పిల్లలు ఆత్మీయ శక్తి కోరుకున్న దాన్ని బట్టి ఎలీషా కూడా గొప్ప కార్యాలు చేశాను. చాలా సందర్భాలు మనం ధ్యానం చేశాం. సౌలుకి ఆత్మాభిషేకం ఇచ్చాడు, కానీ నిలుపుకోలేక వివేక పనులు చేసి రాజ్యాన్ని కోల్పోయాడు. చెప్పాలంటే కుటుంబాన్ని కూడా కోల్పోయాడని ఉదయకాలం ధ్యానించి ఆ భాగ్యాన్ని మరి దావీదు నిలబెట్టుకున్నాడు. దేవుని పిల్లారా ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలని పత్రిక పాఠాల్లో తెలియజేసిన రీతిగా మరి యొక్క పరిశుద్ధాత్మ అనుభవాలు మనకు కావాలని, సంఘానికి అంశం మీదే వాక్యాలు బోధించాలని బోధకులైన మాకును కొన్ని సందర్భాలు ఎత్తి ఆ ముందు కొంతమంది వారాల్లో వచ్చిన సేవకులు కూడా అందించారు. ఆఖరి వారంలో కూడా అదే అంశంలో కొనసాగటాన్ని కూడా ప్రభు కృపగా ఇచ్చేసారు. ఉమ్మడి కాలంలో సంగతులు కూడా ఈ యొక్క రాత్రి వేళ తర్వాత పరిశుద్ధాత్మని యొక్క కాలంలో సందర్భాలు కూడా
ఈ రెండుని క్రోడీకరించి సమయాల్లో నేను ముగిస్తాను. దేవుని పిల్ల మరలా సమయం దొరకదు కనుక అయినా ఒక్క మాటను పాత నిబంధనలో ఇలా పరిచయం చేసి నేను ముందుకు సాగిపోతాను. మనోహరమైన పండుగలవుననే మాటను తెలియచేశారు పత్రికల్లో. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే త్వరగా చదివి సహాయం చేస్తే త్వరగా నేను కూడా సమయాన్ని అంశాన్ని నేను ముగించేస్తాను. దేవుని పిల్లారా, చదవగలిగిన వారు గడమెత్తి త్వరగా వాక్యాన్ని తీసి చదువుట మంచిదని నేను ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుకొనండి. ఏమనగా జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ ఒత్తురు. ఒక పట్టణము నరసరావుపేట పట్టణంలో ఉన్నవారు అనేకులు రావాలంటే ఉపవాస దీక్ష కలిగి ప్రార్థన చేయాలని 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము. యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును కలిగించు మనోహరమైన పండుగలు దండగలుగా దేవుని పిల్లారు. సంతోషమును ఉత్సాహము. సంతోషం వద్దని ఎవరు అనరు, ఉత్సాహం వద్దని కూడా ఎవరు. చిన్న ప్రార్థన. దయలు మా తండ్రి, బంగారు పాదాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం. ఈ సందర్భాల గురించి నీ దాసుడు 7 వారాలు ఏర్పాటు చేసిన సందర్భాల గురించి పరిశుద్ధ లేఖంలో నీ మాటలు సంఘ పిల్లలకు మీరే అందించండి. దీనదాసును మరుగుపరిచి నా మాటలు ఎవరు రుచించో మేలు కలిగించి నేను ఎరుగున్నాను. పూర్తిగా మరుగుపరిచి మాట్లాడి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇక్కడ జకరియా గ్రంథములో జకరియా ప్రవక్త ద్వారా ప్రవచన రూపముగా యోధా ఇంటి వారికి ఇశ్రాయేలు ప్రజలకు సంతోషమును ఉత్సాహమును కలిగించు మనోహరమైన పండుగలగును. దండగలు కాదు, పండుగలగును. అలా ప్రార్థన చేయడం ద్వారా ఒక పట్టణం వారు మరొక పట్టణం అనేకులు వస్తారట ప్రార్థన ద్వారా. దేవుని పిల్లారు 7 వారాలు ప్రార్థన ద్వారా, ఒక్కొక్కరు 3 వారాలు, ఒక్కొక్కరు గ్రంథంలో 3 దినాలు వేస్తారు. అన్నపానములు మాని కటిక ఉపవాస ప్రార్థన చేయగా యోధా జాతి వారందరినీ షునేమి పట్టణంలో కాపాడాడు దేవుడు. దేవుని పిల్లారు ఎంత గొప్ప భాగ్యత ఉన్నది. ఆత్మదేవుడు అలా అనేకులను ఆకర్షిస్తాడు. అదే 8వ అధ్యాయం 23వ వచనంలో కూడా చదివి సహాయం చేయండి. త్వరగా ఆయా భాషలు మాట్లాడు వారు అన్యజనులలో 10 మంది యొక్క యూదుని సింగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మా చెవులకు వినబడినది కనుక చూసారు ఎంత చక్కగా. ఒక్క యూదుని సింగు పెట్టుకొని 10 మంది ఆయా భాషలు మాట్లాడేవారు అన్యజనులైన వారు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మేము కూడా వస్తాం మీ దేవుని దగ్గరకని వస్తారనే మాట ఎక్కడ వ్రాయబడి ఉంది. మనం కూడా ప్రశ్న వేసుకుందాం. యూదుని సింగు పట్టుకొని అలా చేసిన ప్రార్థనలు
యోధా ప్రజలకు సంతోషమును మనోహరమైన పండుగ. అలాంటి యొక్క యూదుల యొక్క విధానము ప్రార్థన. మరి ఎస్తేరుని చూసి ఆమె యూదురాలే దేవుని పిల్లారా. యూదులందరికి కూడా గొప్ప భాగ్యాన్ని తీసుకుని వచ్చింది. యూదులందరికీ ఒకే రోజు వధాని హామాను కంకణం కూడా కట్టాడు, కరపత్రాలు రాశాడు. 3 దినాలు అన్నపాలను మానివేసి ప్రార్థన చేయడం ద్వారా కంఠాల మీదకి వచ్చే కత్తి ఆపివేయబడి యోధా జాతి వారందరికీ కూడా రక్షణ. ఒక్క యూదుని సెంగు పట్టుకొని 10 వేరుగా భావించవద్దు. నీ సెంగు పట్టుకొని 10 మంది కాదు, ఒక 5, 4, 3 పిల్లలు అక్కో చెల్లిలో రాగలుగుతున్నారా? అంతటి యొక్క ఆసక్తిని మీరు సన్నిధిలో ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా సంపాదించుకోవాలి దేవుని పిల్లారు. ఏదో కోప్పడవద్దు, ఆచారంగా అలవాటుగా వస్తున్నాం వెళుతున్నామని కాక ఆత్మబలాన్ని మనం సంపాదించుకోవాలి. ఆత్మబలముతో ఏలియా అహాబు రథం కంటే ముందు వెళ్ళిపోయాడంటండి. యెజ్రెయేలు గుమ్మానికి ఆత్మబలం కావాలి. ఇటు అనుభవం మనం నడుచుకోవాలి. అదే జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయము 12వ వచనంలో ఏమని వ్రాయబడిందో వచనాలు పరిచయం చేస్తాను, నేను ముందుకు సాగిపోతాను. దేశ నివాసులందరూ ఏ కుటుంబము ఆ కుటుంబముగానే ప్రలాపిస్తారు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకంగాను, భార్యలు ప్రత్యేకంగాను, నాతాను ప్రత్యేకంగాను, భార్యలు ప్రత్యేకంగాను, లేవి కుటుంబములు ప్రత్యేకంగాను, భార్యలు ప్రత్యేకంగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకంగాను, భార్యలు కూడా ప్రత్యేకంగాను, ప్రతి కుటుంబం వారు ప్రత్యేకంగాను ప్రత్యేకముగాను ప్రలాపిస్తారు, విలపిస్తారు, విజ్ఞాపన చేస్తారు దేవుని పిల్లలు. ఏ కుటుంబానికి కాదు. ఈ దినాల్లో కోప్పడవద్దు. కుటుంబంలో యజమానుడు మారితే యజమానురాలు మారు, భార్య మారితే భర్త మారు, ఇద్దరు మారితే పిల్లలు మారు. ఏ కుటుంబానికి ఆ కుటుంబంగా దేవుని సన్నిధికి రాలేని యొక్క దినాలుగా ఉన్నాయి దేవుని పిల్లలు. ఏ కుటుంబానికి ఆ కుటుంబమే ప్రత్యేకంగా దావీదు కుటుంబీకులు, నాతాను కుటుంబీకులు, షిమీ కుటుంబీకులు, లేవి కుటుంబీ. ఏ కుటుంబానికి 12వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? దేశ నివాసులందరూ, సంఘ నివాసులందరూ, విశ్వాసులందరూ ఏమొస్తారండి బాబు? రావాలనుకోండి ఆశ ఉన్నా వెనకలాగేస్తారు. ఏమొస్తారు అర్థం చేసుకోండి. కుటుంబం బయలుదేరారు సొదొమ గొమొర్రాలో నుండి. ఎవరో లోతు కుటుంబం, ఆమె చూపంతా వెనక్కేనా. ఏం చేస్తుంది? వెనక అయిపోయింది, ఎండిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అలాంటి స్థాయిలోకి రాలేకపోతున్నారు దేవుని పిల్లలు. కుటుంబానికి కుటుంబం కలిసి ప్రార్థించడం ఎంతో శ్రేయస్కరం. సన్నిధికి వచ్చడం శ్రేయస్కరం. రాంది మీరు మాత్రం ఏం చేయగలరు? చేయలేరు. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రార్థనే చేయాలి దేవుని పిల్లలు. నన్ను మార్చిన యేసయ్యా, నా భర్తను కూడా మార్చయ్యా. మొండి బండ కట్టిన కషాయిగా ఉంటున్నాడయ్యా, కరుణమయ్య, దయామయ్య. పైన 10 వచనం కూడా చదవండి కొంచెం అర్థం చేసుకుంటానికి. కరుణను అందించే కరుణామయని ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను నేను ఆ ప్రజల మీద కుమ్మరింపగా ఉంచి ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, జ్యేష్ఠ పుత్రుని విషయమై ప్రలాపించినట్లు దుఃఖించుచు. ఎంత చక్కని వాటిలో వ్రాయబడి. పొడిచిన వారు అప్పుడు యేసయ్య లోకానికి రాలేదు, భవిష్యత్తును ప్రకటిస్తున్నాడు జకర్యా ప్రవక్త గారు. ఏక కుమారుని ఒక్కడే జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకుని అంత ఏడుస్తారండి. క్రీస్తుని గురించి దేవుని పిల్లలు, క్రీస్తు అనుభవం కలిగిన పిల్లలు అక్కడ 12 మనం చూసి ఏ కుటుంబానికి కాకుండా మిమ్మల్ని
ఇక వేరుగా భావించి తేలిగ్గా నేను మాట్లాడి ఆ స్థాయిలోకి రావటానికి ప్రయత్నాలు చేయండి దేవుని పిల్లలారా. ఆ స్థాయిలోకి రావడానికి ప్రయత్నం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించుకొని విజ్ఞాపన చేసి ఆత్మను కలిగి చేయడం ద్వారా నిన్ను రక్షించిన దేవుడు నీ భర్తను కూడా రక్షిస్తాడు. మీరుని రక్షించిన దేవుడు మీ పిల్లలు కూడా దినాల్లో పిల్లలు కూడా మాట వినట్లా. పిల్లలు కూడా పిడుగురాళ్ళని అంటలా పిడుగులుగా మారిపోయారు. మాట వినని పిల్లలైపోయారు. నాకు అంతా తెలుసులే అంటున్నారు. తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు, పెద్దల మాట వినరు, గురువుల మాట వినరు, పాస్టర్ల మాట కూడా వినరు. హల్లెలూయా. బడిలోకి వెళ్తే మాస్టర్ గారు మాట కూడా వినరు. ఆ పిల్లోడు ఏం గొప్పవాడవుతాడు? వినపడుతుందా? అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. నీ మీద నేరస్థాపన మోపన దేవుని పిల్ల నీ కుటుంబాన్ని మీరు రక్షించుకోవాలి. యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు అందరూ దేవుని పిల్లలారా. ఇలాంటి అనుభవం వస్తాను. కొర్నేలి అన్నాడు, తాను తన కుటుంబం అంతా, లూదియా ఉన్నది తన కుటుంబం అంతా. ఎంత భాగ్యం! అర్థం చేసుకోండి. నాడు 65 సంవత్సరాల పై తరబడిలో నా తల్లి చేసిన ప్రార్థన 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 3 కుమారులు కోడళ్ళు మా తరవైపున మా పిల్లలను కూడా రక్షించుకున్నాను. ఏదైనా వ్యర్థం, నేను ప్రార్థన మాత్రం వ్యర్థం కాదు. ఎన్నాళ్ళు చూసినా ఎంత ప్రార్థన చేసినా మారట్లేదయ్యా నేనే వాళ్ళలోకి మారిపోతున్నాను అనేవాడు ఉన్నారు. ఇశ్రాయేలు నాయకు చూపిస్తున్నావు లైట్. మార్పు పొందిన నువ్వు, నిబంధన చేసి నీవు స్థిరంగా సన్నిధిలో ఉండు. తప్పక కానీ ఆ యొక్క ప్రాంతంలో, ఆ ప్రాంతం ఏంటి, ఈ ప్రాంతం, ఏ ప్రాంతం అయినా చాలామంది భార్య మారి భర్త మారక, భార్య ఇంట్లో ఆహారం సిద్ధం చేసి అందరికీ అన్నం పెట్టి పక్కలు సిద్ధం చేసి ఆ అర్జున వాళ్ళు కూటం జరుగుతుంటే బైబిల్ తీసుకుని వెళ్ళిన సందర్భంలో ఈ భర్తనేమో సెంటర్లో 10 మంది, నీ భార్య ఏంటి బైబిల్ తీసుకొని తక్కువ కుటుంబాలకు వెళ్ళిపోతుంది అని హేళన చేస్తున్నారు. ఇక పక్కమటి మంచం మీద సతీమణి లేదని ఇక సురేష్, ఆ పేరు రావట్లేదు అక్కడ గుడివాడ దగ్గర, ఆమె పేరు శాస్త్రరత్నం, కానుకొలు శాస్త్రరత్నం, ఈ రాత్రి అయిపోతావని ఇంట్లోకి వెళ్ళి ఒక కత్తి తెచ్చి ఇట్లా లేపేశాడు. కత్తి వదిలితే చచ్చిపోద్ది. ఎత్తిన చెయ్యి దిగట్లా శాస్త్రరత్నం చెయ్యి దిగేలాగా చెయ్యి, కత్తి అవతల మారి. ఏం మారుస్తావు నువ్వు? అసలు నువ్వే మారిపోతుంటివి, నువ్వే ఓడిపోతుంటివి, నువ్వే జారిపోతుండి. కానుకలు శాస్త్రరత్నం స్వస్థత వరాలు ఇచ్చాడు, ఆత్మవరాలు ఇచ్చాడు, గొప్ప సమాజాన్ని కట్టిందని ఏం చెప్పగలం దేవుని పిల్ల. స్త్రీలు మేమేం చేస్తాం, అన్నం వండటం, కూర వండటం, బట్టలు వస్తుంటాం, ఇంకేం చేయలేమయ్యా? చెప్పండి దేవుని పిల్లలారా. గ్రంథాల్లో ఎందరో స్త్రీలు ఉన్నారు, త్యాగం చేసిన స్త్రీలు. మదర్ తెరీసా కన్యాత్వంతోనే దేవునికి అంకితం అయిపోయి 70 దేశాల్లో పేరు మోగింది. 0 తీసేసి 7 ఏం పేరు మోగుతుంది? అయ్యగారు 3 రోజుల్లో దిగుతున్నాడు అప్పండి. అర్థం చేసుకోండి దేవుని పిల్లారా. పండిత రామాభాయి, స్త్రీలు త్యాగం చేసిన స్త్రీలు ఉన్నారు. అనేక ఆత్మలు దేవుని వైపు ఇక్కడ వద్దాను. ఒక్క యూదుని సింగు పట్టుకొని ఎంతమంది 10 మంది వస్తారు. ఆ జకర్యా గ్రంథంలో వ్రాయబడిన మాటలు, పాత నిబంధన మాటలు అక్కడికి స్టాప్ పెడదాం. దేవుడు వాళ్ళందరూ భవిష్యత్తును ప్రకటించారండి. భవిష్యత్తు అంతా పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు లోతైన అనుభవంలో సాగిపోయారు. మన ప్రభువుకి ఒక పేరు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. జరిగిపోయిన కాలం చెప్పగలడు, జరుగుతున్న కాలం చెప్పగలడు, జరబోయే కాలం చెప్పగలడు.
ఆమెనా నువ్వు అంటున్నావు, వాళ్ళు అంటలేదు. ఆమెనా అంటలా, హల్లెలూయా అంటలా. హల్లెలూయా. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు సంగతులన్నీ చెప్పకండి. రేపుగా పిల్లలు లేనప్పుడు, గర్భంలో పిండాలు ఉన్నప్పుడు ఈ బాధ భరించలేను కమల పిల్లలు పొట్టలో పొడుస్తూ ఉంటుంటే దేవుని దగ్గరకు అడగటానికి వెళితే, అమ్మాయి నీ గర్భంలో 2 జనాలు 2 జనపదాలు, ఒకటికంటే ఒకటి పిండా చరిత్రే చెబుతున్నాడు దేవుని పిల్లారు. నీ భవిష్యత్తు అంతా చెప్పగలిగిన దేవుడు, దేవుని మాట విని దేవుని సన్నిధిలో మనం కుమారుని కాలంలో సంగతులు మరి చెప్పాను కదా. కొన్ని మాటలు మనం చేద్దాం. 1వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనం చూస్తే, యోసేపును ప్రధానం చేయబడింది, ఆమె కన్యకై ఉన్నది, దేవుని పిల్లారు. సందర్భాలు తెలుసు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఆ ప్రవచనము ఎవరు ప్రవచనం అంటే యెషయా గారు ప్రవచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారునిక, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. భాషాంతరము దేవుడు మనకు చూడండి దేవుని పిల్ల. అక్కడ యోసేపు కూడా అనుమానించి ఇదేంటి గర్భవతి అని విడిచిపెడదాం అనుకున్నాడు. దేవదూత వచ్చి, ఏం భయపడవద్దయ్యా, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందయ్యా, అనుమానించొద్దయ్యా. దేవదూత వచ్చి సమాధానం చెప్పింది. ఆయన మనసును స్థిరపరిచింది. రహస్యముగా విడనాడును ఉద్దేశించాడంటండి. రహస్యాలు ఎరిగిన దేవుడు బట్టబయలుగా చెబుతున్నాడు. నీ రహస్యాలు పక్క వాళ్ళకు తెలియదేమో, వీధిలో వాళ్ళకు తెలియదేమో, నీ బంధువులు తెలియదేమో, రహస్యాలు ఎరిగిన దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఇక నువ్వు చెప్పమంటే చెబుతాం కానీ మేము అంత తేలిగ్గా మాత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మోషే అన్నాడు 90వ కీర్తనలో ఏమన్నాడంటే, మా మనిషిని యొక్క రహస్య పాపాలు ఎక్కడ కనపడుతున్నాయి? ఆయన ముఖ కాంతిలో తేటగా కనపడుతున్నాయి దేవుని పిల్ల. మానవుని యొక్క రహస్య పాపాలు సమస్తం అంతా ఎరిగిన దేవుడు. మత్తయి సువార్తలో అలా ఉన్నది. జన్మించాడు దేవుని పిల్లారా. మరి ఆయన జన్మించినప్పుడు అనేక తొందరలు కూడా వచ్చినాయి. హేరోదు జ్ఞానుల్ని చూసి రండి అయ్యా, నేను కూడా వెళ్ళి పూజ చేస్తానయ్యా అన్నాడు. ఇక 2-3 దినాలకి డిసెంబర్ వచ్చేస్తాను. మరలా కూడా షమీ క్రిస్మస్లు మరి యొక్క వేడుకలు అనేకం చేసేవారు ఉన్నాం దేవుని పిల్ల. ఆయన వచ్చి రాజు అన్నాడు, మీరు వెళ్ళి ఆయన చూసి రండి, తర్వాత నేను వెళ్ళి ఆరాధిస్తాను. కానీ అది మనస్పూర్వకమైన ఆరాధన. జన్మించాడు 2 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా వధించాడు. ఎవరు? హేరోదు దేవుని పిల్లారా. క్రీస్తుని భద్రంగా దేవుడు దాచుకున్నాడు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ దాచబడిన స్థలాలు అవన్నీ కూడా గైడ్ చూపించాడు దేవుని పిల్లారా. అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు కుమారుడి కాలంలో క్రీస్తు చేశాడు. నీలో కూడా చేయగల, నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో చేయగలిగిన దేవుడు. చేయలేనివాడు, చేతగానివాడు కాదు. ఈ మత్తయి సువార్త చివరిలో 28వ అధ్యాయము 18వ వచనంలో త్వర వచ్చి ఇయ్యబడి ఉన్నది, వెళ్ళి సమస్త జనులందరినీ శిష్యులుగా చేయండి అయ్యా. ఏ సంగతులు ఆజ్ఞాపించుతును వాటన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. ఇదిగో అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప యేసయ్యని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారండి. యేసు ఎవరో ఎరగనట్టుగానే ఉంటున్నారండి. భర్తకు భయపడు, బంధువులు భయపడు. ఇదిగో ప్రార్థనకి వెళ్తే బొట్టు తీసేయమంటున్నారు కనుక నేను మానేస్తానండి. రకరకాలండి, రకరకాలు. ప్రభుని కావాలి దేవుని పిల్లారా. నిర్లక్ష్యం చేయవద్దు. ఒట్టి విషయంలో మాట చెప్పాలంటే క్రీస్తు పిల్లలకి బొట్టు ఉండదు, ముస్లింలు కూడా బొట్టు ఉండదు. ముస్లింలు ముసుకేసుకుంటారు. చెప్పండి, వాళ్ళు మోకాళ్ళు ఉంటారు, వీళ్ళు మోకాళ్ళు ఉంటారు.
ప్రార్థన చివరిలో వాళ్ళు ఆమెను అంటారు. అన్నీ మీకు తెలుసు కానీ అవి మన ముస్లింలు వెళ్ళటానికి వీలు లేదు. ఏంటి తెలుసు అంట. గ్రంథాలు చదివితే కదా. చెప్పాలంటే యేసు ప్రభువారు 8వ రోజునే సున్నతి చేశారు. మరి గురువుగారు అని వాళ్ళు వస్తారా? కొన్ని మాటలు ఏంటంటే గుండె పక్కన నైజీరియా ప్రాంతంలో ముస్లిం జనాంగం ఎక్కువ, క్రైస్తవ మందిరాలు కూడా పడి చివరి దినాల్లో ఉన్నాం. భయంకర దినం ఇలా జరుగుతుండగా ప్రభు మరలా తిరిగి వస్తాడు. దేవుని పిల్లారా, ఇదిగో సదాకాలం నేను మీతో ఉంటాను. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో 30 సంవత్సరాలు ఈడు కలిగి ఆయన బోధ ఆరంభించాడు. ఆరంభ అధ్యాయాల్లో 16వ అధ్యాయం 15వ వచనంలోకి వెళ్ళి మార్కు సువార్తలో ఉన్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నరసరావుపేట వెళ్ళి ప్రతి వీధికి వెళ్ళి ప్రకటించండి. అయ్యగారి గుడికి రావటానికి తీరిక లేదైతే ఇంటింటికి వెళ్ళి మేమేం ప్రకటిస్తాం? ఇంటింటికి వెళ్ళి ప్రకటిస్తే ఇంటి ఆయన ఊరుకుంటాడా? కోప్పడు మాట్లాడి అలాంటి శిష్యులు చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త చెప్పండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ, నమ్మని వానికి శిక్ష అండి. కోప్పడవద్దు. ఎంతకాలం విన్నా కానీ బాప్తిసం అంటే భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. మాకు ఆ యొక్క భద్రస్పాలెం సమీపంలో ఒక విశ్వాసి పడకబెట్టింది. 2-3 ఏళ్ళు పడక మీదే ఉంది. కనీసం ఇడ్లీ కూడా తినలేదు. అది ఎన్నాళ్ళు చెప్పలేదు, గుర్తులేదు. నేను కనుక మంచం నుంచి లేచి ఆరోగ్యం పొందితే బైబిల్ తీసుకొని గుడిలో ఎప్పుడూ ఉంటాను. గుడి మరవనంది, బాప్తిసం తీసుకుంటానంది. అట్లాగే బాగుపడింది. అట్లాగే గుడికి వస్తుంది, ఆరాధనకు వస్తుంది. ఏమ్మా ఈ సంవత్సరం బాప్తిసం అంటే వచ్చే సంవత్సరం. ఏమ్మా ఈ సంవత్సరం బాప్తిసం అంటే వచ్చే సంవత్సరం. ఈ సంవత్సరం అమ్మా అంటే ఎన్ని సంవత్సరం? వచ్చే సంవత్సరం కృష్ణానది ఎన్ని పర్యాలు వచ్చి వెళ్ళినా కానీ మాత్రం బాప్తిస్తానికి ముందు ఏంటిది? ఆటాడుకుంటావా? చేస్తుందా? నష్టపోతావు, నరకంలో అల్లాడుతావు. దేవుని కుమారుడు చేర్చుకోవా? క్రీస్తుని లోనికి చేర్చుకోలేవా? జీవితాన్ని మార్చుకోలేవా? మారకోకుండా మట్టికి వెళ్ళిపోతే నరకంలో అల్లాడిపోతావు. దేవుని పిల్ల మార్కు సువార్తలు అలా తెలియచేశాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 58వ వచనంలో ఆయన ఈ లోకం నుండి పైకి ఆరోహణమై వెళ్ళిపోతూ వాళ్ళని దీవిస్తూ మీరు యెరూషలేములోకి ఎడతెక్క ప్రార్థన చేసుకుంటా ఉండండి. దొరికిందా 10 రూపాయల కాగితం? దొరికిందా 100 రూపాయల కాగితం? దొరికిందా 1000 రూపాయల కాగితం? ఏముంటామండి? ఎడతెక్క ఏముంటాం? ఎడతెక్క దేవుని పిల్ల. ఎవరు కూడా చెప్పాడు ఎడతెక్కకు ప్రార్థన చేయండి. దేవుని పిల్ల ప్రార్థన ఫలితం ప్రభు తప్పక ఇస్తాడు. లూకా సువార్తలో మాటలు వ్రాయబడి ఉన్నాయి. దేవుని లూకా సువార్త 1వ అధ్యాయము 28-29 వచనంలో లోపల మరియమ్మ ప్రార్థన చేసుకుంటూ ధ్యానం చేస్తుంది. దేవదూత వచ్చేసింది. దయాప్రాప్తురాల శుభం. ఎక్కడ మాట? ఆనాడు యెషయా ప్రవచించిన మాట. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. చాలామంది కన్యకలు ఎదురు చూశారు కానీ ఎందరికో దక్కనే భాగ్యం మరియమ్మకు దక్కింది. పట్టణంలో ఎందరో ఉన్నారు, ఎందరికో దక్కని భాగ్యం, రక్షణ భాగ్యం నీకు దొరికితే ఏం చేసుకున్నావు? రక్షణ భాగ్యాన్ని బలహీనపరుచుకున్నావా? ఎన్ని మాటలు! వారు విశ్వాసమునందు భాగ్యవంతులు, దేవుని రాజ్యానికి వారసులు. ఎప్పుడు వినలేదా ఏంటి? దేవుని రాజ్యానికి వారసులు. పైకి వెళ్ళి ఆ బాత్రూమ్ దగ్గర ఇలా నిలబడి ఆ పట్టణం అంతా చూస్తుంటే ఎన్ని మేడలు, ఎన్ని మిద్దెలు, ఎన్ని అంతస్తులు. ఈ లోకంలో ఉన్నాయి కానీ పై అంతస్తులు అసలు ఇల్లు ఉందో లేదో, పైన అంతస్తులు భవనం ఉందో లేదో చెప్పరా? నోరు విప్పరా? మీ కొరకు స్థలమును సిద్ధపరచ
మీ కొరకు అక్కడ సిద్ధం చేస్తున్నాను, ఈ లోకం ముగించడానికి ప్రభు చెప్పిన మాటలు. అక్కడ మరి దగ్గరకు వచ్చే దూత ఏమని అంటుంది? దయాప్రాప్తురాల శుభము, తోడై ఉన్నాడు. తొందరపడి ఆలోచించుకొని చుండగా దూత భయపడకు, దేవుని వలన కృప పొందితివి, నీవు గర్భం ధరించి కుమారుని కని యేసు అని పేరు పెడతావు. కుమారుడు అనబడును. దేవుడు ఆయనకిచ్చును, ఏలును, చెప్పెను. మరియా ఎరుగందాను, నమ్మలేకపోతే ఇది ఎలాగో జరుగునని దూతతో అని చదువు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, శక్తి నిన్ను కమ్ముకొను గనుక అనబడును. ఆమె కూడా గర్భం ధరించింది. ఆమెకి ఇది 6వ మాసం. ఏంటండి మాసాలతో సహా చెబుతున్నాడు, ఏంటండి దినములతో సహా చెప్పగలిగిన వాడు. అర్థం చేసుకోండి. నమ్మలేని ఆమెకి నమ్మకం కలిగిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? నీకు సాధ్యమే, అసాధ్యమే, కానీ దేవుని సమస్తం సాధ్యమే. దేవుని పిల్ల సాధ్యం అవటానికి కారణం ఏమని చెప్పింది దూత? పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబో శిశువు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధురాలు అవ్వాలి. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుంటుందా? ఇంకా చీకటే కమ్ముకుంటుందా? దయ్యమే కమ్ముకుంటుందా? కోపం వచ్చిన వారు అల్లుడు చెప్పండి. కోపం రాలేదులేండి. ఏది కమ్ముకుంటుంది? చీకటి కమ్ముకుంటే ఏదో కమ్ముకుందండి, ఏదో చీకటి ఆశించింది అంటూ ఉంటారు. అవునా కాదా? చెప్పాలి గట్టిగా. అవునండి, చీకటిగా చోటు ఇవ్వద్దు దేవుని పిల్ల. దేవుని ఆత్మకే మనం చోటు ఇవ్వాలి. ఈ 2 మాటలు ఎన్ని వివరించడం సమయం చాలదు. 3వ భాగంలో కూడా వెళ్ళాలని నేను తెలియచేశాను. దేవుని పిల్లారా, ఆమె చూస్తేనేమో వృద్ధురాలు. ఎవరామె? ఎలిజబెత్. ఆయనేమో ఎవరైనా జకర్యా. సకల ఆజ్ఞలు యందు నిరపరాధులు. 1వ అధ్యాయం 6, 7, 8 వచ్చిన నిరపరాధులుగాను నిందారహితులుగా ఉన్నారు. అయినా సంతానం లేని వారుగా ఉన్నారు. అయినా జకర్యా ఆ యొక్క ఏం చేస్తున్నాడు? యాజకత్వాన్ని క్రమంగా చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు అదే గాబ్రియల్ దూత వెళ్ళి, అయ్యా నీ ప్రార్థన వినబడిందయ్యా, ఇన్నేళ్ళకి వినబడిందయ్యా, నీకు బిడ్డనిస్తున్నానయ్యా నీ దూత అంటే, ఇది ఎలా సాధ్యం? నేను ముసలాడిగా, భార్య కూడా వృద్ధురాలుగా అంటున్నాడు. నువ్వు నమ్మలేదు కనుక అసలు మాట్లాడడం మోగోడు అయిపోతావు అన్నాడు. ఏంటి దేవుని మాట నమ్మవా? పనికిరాని మాటలు, మోసం మాటలు నమ్ముతావు. మోసాలు చేసిన వాడు మనం నమ్ముతావు. నమ్మకమైన ఈ మాటను నమ్మాలంటే నమ్మనివ్వని వాడు ఒకడు ఉన్నాడు, సాతానుడు. దేవుని పిల్లారా, నువ్వు నమ్మలేదు కనుక ఆ బిడ్డ పుట్టే వరకు, బిడ్డకు పేరు పెట్టే వరకు మాట అసలు మాట్లాడే. నమ్మని వాళ్ళందరూ గుడికి వచ్చిన నమ్మని వాళ్ళందరూ మాట ఆగిపోద్దంటే విజయ్ కుమార్ గుడికి వెళ్ళొద్దంటారు. చెప్పండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఆమె వృద్ధురాలికి ఎలీషా ఎవరినిచ్చాడు? యోహాన్నిచ్చాడు. యోహాన్ ఎవరు? యేసు ప్రభు వారికి మొదటివాడు. పైలట్ 6 మాసాలు మొదటివాడు. పైలట్ మంత్రి గారు వస్తుంటే ముందు కార్లు వెళ్తాయా, మోత మోగుతాం. ఈయన ప్రవచనం ఎక్కడ ఉందండి? యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఉంది. ఎవరిది? యోహాను ప్రవచనం. ఎత్తులు పల్లాలు చేయండి, పల్లాలు మెరకలు చేయండి, ఓ కేకలు పెడతాడు. తోలు దట్టి కట్టుకున్నాడు. మత్తయి సువార్తలో అడవి తేనె తాగుతూ ఉంటాడు, మిడతలు తింటూ ఉంటాడు. అబ్బో కేకల. పరలోక రాజ్యం సమీపించింది. ఓ కేకలే కేకలు. అర్థం మనకి పరలోక రాజ్యం సమీపించిన ఎన్నిసార్లు చెప్పినా, ఎందరూ చెప్పినా చూద్దాంలే, రక్షణ ఎప్పుడో పొందుదాంలే అని అన్ని వాయిదాలు పెడుతుంటాం మనం సువార్త భాగాలు.
మరి యొక్క ఆఖరి సువార్త యోహాను సువార్త ప్రారంభ అధ్యాయ మాటలు మీకు చెప్పాను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడు, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి ఆ వెలుగును గ్రహించట్లా. మనమడి దినాల్లో గ్రహించలేని పిల్లలుగా ఉంటున్నాం దేవుని పిల్లలారా. 1వ అధ్యాయం 12వ వచనంలోకి వచ్చేసరికి ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, సంఘం మధ్య నివసించెను, కుటుంబం మధ్య నివసించెను, ప్రపంచమంతటికి నడిబొడ్డున ఆయన జన్మించెను. ఎంత భాగ్యం! ఎన్ని మాటలు దేవుని పిల్లారా. మాటలే వరాల మూటలు, వరాల బాటలు, బంగారు రాజ్యాన్ని తీసుకుని వెళ్తే దేవుని పిల్లారా. యోహాను యొక్క సువార్తలు క్రీస్తు యొక్క విధానం. ఇగో నేను నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనకమాల వచ్చేవాడు అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడయ్యా. ఆయన చెప్పులు వారిని ఇప్పటానికి కూడా నేను ఆయన హెచ్చవలసి ఉంది. కొంచెం తగ్గించుకోమ్మా అంటే నేను కదా ఆమెను తగ్గించుకోమనండి. అబ్బాయి నువ్వు తగ్గించుకోయ్యా అంటే ఆయన తగ్గించుకోమనండి. తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు చాలా మంచివాడు. మంచిగా వింటున్నారు, చాలా మంచివాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాట చాలా సంగతులు, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దేవుని పిల్ల. యోహాను సువార్తలో 2వ అధ్యాయం వివాహంలో, కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఒట్టి తెల్ల నీళ్ళని రంగు నీళ్ళగా మార్చి మదిలో మరవని అమృతం చేశాడు కదండి. 3వ అధ్యాయంలో నికోదేము వచ్చాడు, దేవుని పిల్ల నువ్వు బోధకుడు అని తెలుసుకున్నాను, కొత్త జన్మ అంటావు, కొత్తది ఎట్ట పలుతున్నా, ఆ తల్లి గర్భంలోకి వెళ్ళి మరి చిన్న పిండం వచ్చాను బయటికి రానా, వద్దురా పిచ్చాడు. వాడు నీటి మూలంగాను జన్మిస్తే చాలయ్యా, దేవుని రాజ్యం చూస్తాడు, తర్వాత చేరతాడు. 4వ అధ్యాయంలో సమరశ్రీని రక్షించాడండి. సంభాషణ బావి దగ్గర ఎంత ప్రసంగం, ఒక చిన్న ప్రసంగం చేశాడు. బాగా వదిలిపెట్టేది, ఊళ్ళోకి వెళ్ళి అందరూ తీసుకొస్తాను, మెసేజ్ చూశాను, నువ్వు ఎందరూ తీసుకొస్తా అద్దా చెబుతుండే కోపం. మీ ఆయన తీసుకురాలేవు, పిల్లలు తీసుకురాలేవు, ఎవరిని తీసుకురాలేవు, అర్థం రాంది నువ్వు మాత్రం ఏం చేస్తా, రాంది నువ్వు మాత్రం కూడా ఏమీ చేయలేవు. కోప్పడు మాకండి, ఏదో అమాసుకో పౌర్ణమి సంవత్సరం ఒకసారి వచ్చి 4 మాట్లాట ఇసిరేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ ఉంటాం ఏంటి? విసిరివేయబడిన విత్తనాలు గద్దలు ఎత్తుకుపోకుండా చెప్పండి, పక్షులు ఎత్తుకొని కూడా ఆ విత్తనం, వాక్యం విత్తనం నీళ్ళు నిలవాలి, మొలవాలి. దేవుని పిల్ల చాలా సత్యాలు మనకు కనబడుతున్నాయి. యోహాను సువార్తలో అలాంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. 5వ అధ్యాయంలో 38 ఏళ్ళ నుంచి అక్కడే పడి ఉన్నాడు. స్వస్థపడగోరుచున్నావా? ఎవరయ్యా నన్ను దించేది కోనేటిలోకి? మనం కోనేటి దగ్గరికి వెళ్ళి చూసాం, నా తర్వాత మీరు వెళ్ళారు, మేము ముందు వెళ్ళి చూసాం. కోనేరు ఇప్పుడు ఎండిపోయి ఉంది. దేవుని 5 మండపాలు ఉన్నాయి. ఎంత రోగిైనా 38 సంవత్సరాలు అక్కడే కూర్చున్నాడు. ఒక్కడికే ఛాన్స్ బాగుపడ్డాను కదా. కూర్చున్నప్పుడు ఆయనే ఎన్ని సంవత్సరాలండి? యేసు వయసు ఎంత అండి? అంటే పుట్ట ముందు నుంచి కూడా కనిపెట్టుకొని ఉన్నాడు. నువ్వు ఎంత కనపడి కార్యం జరిగే వరకు కనిపెట్టుకోవాలంటే నీకు కష్టం. కార్యం అవ్వలేదేంటి, అద్భుతం జరగలేదు అంటూ ఉంటాం. తగిన సమయంలో జరిగింది. వచ్చేసాడు. 5వ అధ్యాయం 8వ వచనంలో అబ్బాయి స్వస్థపడతాం, నన్ను దించేవారు ఎవరులే, నీ పరుపు ఎత్తుకొని నువ్వే వెళ్ళి. అక్కడ ఏమని వ్రాయబడి, వెంటనే తన పరుపు ఎత్తుకొని పరిగెత్తెను. 38 ఏళ్ల నుండి రోగి ఒకడు స్వస్థత పొందలేక వాడు పడి ఉండేను. యేసు వచ్చి వారిని చూసి స్వస్థపరచెను. యేసు వచ్చి వారిని యెరూషలేములో గొర్రెల ద్వారా దగ్గర బేతెస్తోని గల్లదు. అందు మండపములైదు చుట్టూ గల్లవు. అందు మండపములైదు చుట్టూ గల్లవు. యెరూషలేములో హల్లెలూయా. పాము పిల్లాడు కొట్టాడు సాలు చీలిపోయాడు. పెద్దోళ్ళు రమ్ము ఎట్టగొట్ట సాగిపోదాం, బస్సు బానిద్దాం. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రతి అధ్యాయాలు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి అధ్యాయము చివరి వచనములో యేసు చేసిన కార్యాలు ఇంకా అనేక వాటన్నిటిని వివరించి రాసిన ఎడల భూలోకమే చాలని గ్రంథం రాసి ఈ చిన్న గ్రంథం పట్టుకొని రావడానికి అమ్మో బరువైపోయింది. అంత గ్రంథం రాస్తే నువ్వేం పట్టుకొస్తావు? మీరు చెప్పండి, నేను ఇంకా దేవుని పిల్ల. చాలా కార్యం అవన్నీ వివరించి రాస్తే భూలోకమైనా చాలగా నాకు తోచిన యోహాన్ ఎవరు? యేసు శిష్యుడు, రొమ్మున ఆనుకున్న శిష్యుడు, రొమ్మున నానిపోయిన శిష్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 సువార్తలు క్రీస్తు తన జీవితం చాలించి ఇక పరిశుద్ధాత్మ విధానంలోకి వెళితే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం కానీ 8వ వచనం త్వరగా చదవండి. మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనుక సమరయ దేశాల్లోనూ ఎంత గొప్ప మాట అండి. ఎంతవరకు? భూ దిగంతాల వరకు. యెరూషలేములో, సమరయలో, సమరస్త జిల్లాలన్నిటిలో, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాకు మార్చి అన్ని జిల్లాలు పెరిగిపోతున్నాయి. 29 వెళ్ళిపోయింది. 29 వెళ్తాయో రాబోయే 69 వెళ్తాయో కూడా చెప్పలేము. హల్లెలూయా. నజరేతు జిల్లాలో మనం వెళ్ళాము, చూశాను, అంత అద్భుతాలు చేశాడండి యేసయ్య. అర్థం చేసుకోండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు యూదయ సమరయ దేశంలో జిల్లాలంతటి మీద సాక్షులు ఉంటారు. నీ ఇంటిలో సాక్షిగుండు, నీ వీధిలో సాక్షిగుండు, నీ రక్షణలో సాక్షిగుండు. ఒక ఆరంభంలో కూడా ప్రభులోకి వెళ్ళిన ఆరంభంలో బైబిల్ తీసుకొని బహాటంగా రోడ్డు అమ్మటాలు భయపడి ఓ పిల్లోడికి ముందు ఇచ్చి నేను వెనకమాలు వెళ్ళేవాడు. ఏంటి నువ్వు కూడా వెళ్ళావో ప్రభులోకి? దిగిపోయావాడు. ఎక్కడ దిగిపోయింది? ఏట్లోనా, చెరువులోనా, కాల్లోనా, నూతిలోనా? ఏం పిచ్చో తెలియక ఈ గ్రంథం చదువుకుంటే రాజులే గడగడలాడారు. అవునా? గొప్ప గొప్ప వాళ్ళే గడగడలాడారు. దేవుని పిల్లలారా, ఈయన రాజులకు రాజు, పరలోక రాజ్యం తీసుకెళ్ళేవాడు. అర్థం చేసింది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారయ్యా. వాడు పేతురు కనబడతాడు, మనకు తెలుస్తుంది. 2వ అధ్యాయం 11వ వచనాలు. 2వ అధ్యాయంలో ఏం జరిగింది? వాళ్ళు 10 దినాలు కనిపెట్టుకొని 120 మంది మేడగదిలోకి వెళ్ళావుగా. అక్కడ ఎంతోమంది ఇండియా వారు వెళ్తారు, అటు ఇటు అందరూ వెళ్తారు. మేడగది అనుభవం. ఇక్కడే పరిశుద్ధాభిషేక్తిని పొంది చాలామంది ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. దేవుని పిల్లారా, అర్థం చేసుకునండి. మేడగది అనుభవం అంతటా బలమైన వీచుగాలి వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. 4 విభాగించబడి కనబడి ఒక్కొక్కని మీద వ్రాలగా. అబ్బా, ఆది కాండంలోనేమో జలం మీద అల్లాడగా, ఇక్కడ వ్రాలగా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే వాక్శక్తి కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. ఏంటి అద్భుతాలు నమ్ముతావా దేవుని పిల్లారా? 11వ వచనంలోకి వచ్చేసరికి 11వ వచనం మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరిస్తున్నారు కనుక చెప్పుకొని అందరూ విభ్రాంతి నొంది ఇదేమగును అని ఒకరితో ఒకరు చెప్పుకొని కొందరైతే మీరు క్రొత్త మద్యముతో నిండి మద్యం తాగి ఉంటారు. అందుకే ఇటు పోతున్నారు. అప్పుడు ఏంటో వాళ్ళ ఆలోచన వేడు జరిగేది ఒకటి. చదవండి. లేచి నిలిచి ఎంత స్వరం వచ్చిందండి. చిన్నపిల్లకి నువ్వు కూడా యేసులో ఉన్నవాడు నాకు తెలియదు ఏంటా భయం. ఇప్పుడు ఆత్మ తనలోకి వచ్చినాక నిలిచి లేచి మనుషులారా
కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినండి. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆనాడు చెప్పాడు యోవేలు ప్రవక్త, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. వృద్ధులు కళ్ళగంటారన్నాడు. యవనస్తులు ప్రవచనాలు. అది నెరవేర్పు కాలం. దేవుని పిల్లారా, అర్థం చేసుకునండి. యోవేలు యొక్క ప్రవచనం నెరవేరిందని బిగ్గరగా ధైర్యంగా ఎవరు చెబుతున్నారు? పేతురు గారు. మరి ఆ చిన్న పిల్ల దగ్గర, సలిమండ దగ్గర నేను ఎరగనన్నాడు ఏంటి? ధైర్యం చాలా. దైవాత్మ లేనప్పుడు నీకు ధైర్యము చాలదు. దైవశక్తి లేనప్పుడు ధైర్యము చాలదు. దైవాత్మ రమ్ము నా తనవు నవ్రాలోమో, దైవాత్మ రమ్ము నా తనవు నమో, దైవాత్మ రమ్ము స్వంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను, నేనెంతగానో ఆలోచించిన ప్రభు విభుని చూడలేను. దైవాత్మారం అని పాత పాటలు పాడలేము. మీ పాత పాటలు మీ కొందరికి రావు. పరిశుద్ధాత్మ పౌరమా మా మీద వ్రాలుము. ఎప్పుడు మేము పరిశుద్ధ పౌరు నీ మీద వ్రాలాలని నువ్వు చోటి ఇట్లా కోప్పడమాకండి. దేవుని పిల్లారా, హృదయం పరిశుద్ధంగా పరిపూర్ణంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తనంతట తానే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు కూడా చూడలేరు. దేవుని పిల్లారా, దైవశక్తి కలిగి ఉండలేదు. ప్రతి విశ్వాసికి, ప్రతి భక్తునికి ఒక సేవా ఆధారాలకి ముందే దేవుడు కొన్ని ఆధారాలు ఇస్తాడు. నా మటుకు నేను నా పడక దగ్గరకు వచ్చి పరమ ఇంజక్షన్ చేతికి చేశాడు. రెండవది ఆ ట్యూబ్లైట్ కాంతిలో అహరోను 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 అన్నాడు. వీళ్ళ నాన్నగారు కూడా అహరోను. నీ పిలిపి ఎలాంటిదయ్యా అంటే వాళ్ళ నాన్న అనేవాడు, నన్ను స్వరంతో పిలిచాడయ్యా అన్నాడు ఒకడు. ఇంకోటి మూడవ ఆధారం ఏంటంటే సముద్ర తీరాన్ని తీసుకెళ్ళాడు, వల ఇచ్చాడు. ఈ సముద్రంలో చేపలు పట్టుకున్నాడు. చిట్ట ఊపుతారు కానీ స్వరం మాత్రం రాని. హల్లెలూయా, హల్లెలూయా. అదే పేతురు ఒక ప్రసంగంలో 3000 మందిని మార్చాడు. ఏం మార్చలేదు. కోప్పడొద్దు దేవుని పిల్లారా. నీ ఇంటి వారిని మార్చుకో, మార్పు చెంది నువ్వు మంచిగా నడుచుకో దేవుని పిల్లారా. చాలా సందర్భాలు గ్రంథం ఒక్కడి నుంచి మనతో మాట్లాడుతుంది. ఒకడు పట్టణాన్ని పట్టుకున్నటి కంటే తన మనస్సును స్వాధీనం చేసుకొని ఈ మనస్సును చేసే ఆధీనం చేస్తే చాలు. పట్టణం నువ్వేం పట్టుకుంటావు? నీ వల్ల ఏమైద్ది? దేవుని నీ మనసునే నువ్వు పట్టుకోలేవు. కాసేపేమో ఆరాధనకి వెళ్దామంటుంది, కాసేపేమో ఆరాధనకి వెళ్తే ప్రయాణం ఎవరు చేస్తారంటావు, కాసేపు ఫంక్షన్కి వెళ్ళాలంటావు, కాసేపేమో ప్రార్థనకు అంటావు. అటు ఇటు రెండు తలంపుల్లో తడబడిపోతాం, గడగడలాడిపోతూ ఉంటాం దేవుని పిల్లారా. అందుకని అదే పేతురు అన్నాడు, చదవద్దులండి, వినండి, మనసు అనే నడువును కట్టేయాలంటే. గొర్రెను కట్టేయటం, గాదును కట్టేయటం, ఎద్దును కట్టేయటం, జంకను కట్టేయటం కాదండి. నీ మనసు నువ్వే కట్టేయాలి. నీ మనసు కంట్రోల్ చేయాలి. మనసు కంట్రోల్ చేయలేకపోతున్నా. మనస్సు ఆలోచన 1000 మైళ్ళు స్పీడ్లో వెళ్ళిపోతుందయ్యా. స్పీడ్కి వెళ్ళమాకంటారా, బైక్ బాబు నెమ్మదికి వెళ్ళంటారా అంటే బైక్ ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడ్ పెడుతున్నారు. ఇక్కడాళ్ళు కాలే, అక్కడికి వెళ్ళి తిన్నగా వెళ్ళి చెట్టు కొట్టుకున్నారు ముగ్గురు. ఒకటి చెయ్యి ఇరిగింది, ఒకటి కాలు ఇరిగింది. నిదానమే ప్రధానం అంటే నిదానం ప్రధానం కాదంట. నిదానం వెళ్తేనే ప్రమాదం అంట. మనుషులు కాదు, రివర్స్లో నడుస్తున్నారండి. ఒక ట్రాక్టర్ రివర్స్ చేశాడు, 50 బస్తాలు ట్రాక్టర్ వెళ్ళి కాల్లో పడిపోయింది. ఏం లాగుతాడు బయటికి? రివర్స్లో బండి నడపాలా, సవర్స్లో నడపాలి. నువ్వు కూడా కారులో లేవు కదా. దేవుని వైపు సరళంగా నడుచుకోండి. నువ్వు నడవలేవు కానీ ఆత్మ నీలో ఉన్నప్పుడు చక్కగా సరళంగా ధారాళంగా నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు
నా దేవుడో, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడో, శ్రమలోనైనా నన్ను విడువడో. నడిపిస్తాడు నా దేవుడో, శ్రమలోనైనా నన్ను విడువడో. హల్లెలూయా. కొంచెం డ్రమ్ ఇట్ట అనేవాళ్ళు లేరా? సరే కానీ వద్దులే, అర్థం చేసుకోండి దేవుని పిల్లారా. నడిపిస్తాడు. దావీదు అన్నాడు, సమభూమి కలిగిన సదుల్లో నన్ను నడిపిస్తాడు. దావీదు దేవుని ఆత్మ ద్వారా చక్కగా నడుచుకున్నాడు. దావీదు సంతానం మీద ఈరోజు నీ సంతానం, నీ కుటుంబం, నీ బిడ్డల మీద దేవుని ఆత్మ నిలుచునుగాక, దైవ చిత్త ప్రకారం నడుచుకుందుగాక. చాలా తండ్రిని దూషించిన, కుమారుడు దూషించిన క్షమాపణ ఉంది. కానీ చెప్పండి, పరిశుద్ధాత్మను కనుక దూషించి ఈ యుగమందు తెలియపోతే తెలియనట్టు ఉండాలి, కానీ దూషిస్తే నీకు నష్టపోతావు. ఆత్మశక్తిని, ఆత్మబలాన్ని సంపాదించుకోవాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎన్నో సత్యాలు మనతో తేటగా తెలియచేస్తుంది. సూటిగా ప్రభు మాట్లాడు. పత్రిక పాఠాలు ఎన్నో. అదే అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో ఒక మాట, ఒక 5 నిమిషాల్లో నా సమయాన్ని క్లోజ్ చేస్తాను. ప్రార్థనలో సాగిపోదాం దేవుని పిల్లారా. 19వ అధ్యాయం 19వ అధ్యాయం అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు ఏమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి వచ్చి చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియదు. అప్పుడు అతడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు. మరి అలాగైతే మీరు దేని బట్టి బాప్తిస్మం పొందారనగా అంతవరకే చాలని పొందామయ్యా అంటున్నారు. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచువాలని ప్రజలతో చెప్పుచు మారుమనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. ఈ అద్భుతాలు మనం ఎక్కడ వివరించుకోగలం చెప్పండి దేవుని పిల్లారా. బాప్తిస్మం చాలు నమ్మేశాం, పరలోకం. ఇంకొక మెట్టు ఎక్కుతూ ఉండాలి. పై అంతస్తులోకి వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలిగా. ఇరుగ్గా ఉన్నా సరే మేము పైకి ఎక్కుతూ ఉండాలిగా, పైకి ఎక్కాలిగా, పరలోకానికి ఎక్కాలి కదా దేవుని పిల్లారా. అర్థం చేసుకోండి దేవుని పిల్లారా. ఆత్మఫలం అలాంటిది. 19వ అధ్యాయం 19వ వచనం చదవండి. మరియు అభ్యసించిన వారు పుస్తకాలు తెచ్చి అగిపెట్టి తెచ్చి అగిపులతో కాల్చి వేశారు. లెక్క చూడగా అబ్బా అబ్బా వెండి రోకలాయన ఎంత ప్రభావంతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపించిన. ప్రభువాక్యని ఇంటిలోని, ఒంటిలోని, కుటుంబంలోని, బిడ్డల్లోని, రక్షణలో వ్యాపిస్తుందో లేదో నేను చెప్పలేదు దేవుని పిల్లారా. అనేకులు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు పుస్తకాలు తెచ్చి అక్కడ గుట్టగా పడేసి అగ్గిపుల్ల గీసి కాల్చేశారు. హల్లెలూయా. వెండి బంగారముల వెలయంత అయినాను తొలతూగవు నీ వాక్యముతో, తొలతూగవు నీ వాక్యముతో. దేవాని నీ వాక్యము హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదే పేతురాడా, వెండి లేదు బంగారు లేదు, నాచిన యేసునామములో లెమ్మనగానే లేచాడు, నిలిచాడు, నడిచాడు, గొంతులు వేసాడు, దేవాలయంలో ఉన్నాడు. పేతురు గారు అంతా ఆత్మశక్తిని పొందుకున్న వారి లక్షణాలు అలా ఉంటాయి. ఎవరి వైపు కాదు, దేవుని సన్నిధిలో నీకు కావలసిన ఆత్మీయ అనుభవం కొరకు వేదనతో రోదనతో ప్రార్థన చేసి రోమపత్రిక 8వ అధ్యాయము 5-6 వచనంలోకి వెళ్తే ఏమని వ్రాయబడి, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణం తర్వాత నరకం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఎంత గొప్ప మాట వాడాడు ఇశ్రాయేలు, ధర్మశాస్త్రానికి లోబడదు. ఏ మాత్రం అయ్యగారు నువ్వు ఎంతన్నా చెప్పు, అసలు నీ తెల్లారుదులు చెప్పు, నేను లోబడినట్టు లోబడిపోయి నీకు నష్టమా అయ్యగారికి నష్టమా? శరీరానుసారమైన మనుషులు లోబడినంటే నాకు భద్రేశ్వర అవతల కూర ఉంది కలవరపాయలు. ఒక ఆయన అన్నాడు, ఇటు సూర్యుడు అటు పొడిచినా కానీ నేను మారనున్నాడు, భయంకర వ్యాధి వచ్చేసింది, మారాడు బాప్తిసం పొందాడు. సూర్యుడు దీనికోసం సూర్యుడు మారాలా? నువ్వు మారవా? చెప్పండి దేవుని పిల్ల. ఇంకొక అమ్మాయి కూడా బట్టపడింది, ఇటు సూర్యుడు అటు పొడిచినా కానీ నేను మారనుంది, చివరికి మారిపోయి బాప్తిసం పొందిందండి. ఇవన్నీ మా అనుభవాలు జరిగిన కార్యాలు. అనుభవం మీ అందరూ అనుభవాలు. ఈయన ఎంతవా ఏం చేసేవాడు వర్క్, సోపాలు 10, 100, 1000 సోపాల మీద ఆగి మీరు కొనుక్కుండా ఎన్ని చేసేవాడు. సోపాలన్నీ వదిలిపెట్టేశాడు, యేసు వాక్య సోపాలలోకి వచ్చేసాడు. హల్లెలూయా. ఈయనేమో వడ బ్యాటరీ, వడ బస్తాలు, ఏంటి మీరు మీకు తెలిసినవి గారు. హల్లెలూయా. వదిలిపెట్టను, వడ్డు బస్తాలకి ఎంత లాభం ఆ లాభం వడలు బ్యాటరీ వదిలిపెట్టాడు. ఏంటి చెప్పవేంటి, నేను చెబుతున్నాను అయిపోయింది. హల్లెలూయా. అర్థం చేసుకుంటే దేవుని పిల్ల. మరి ఇక్కడ సేవా కార్యక్రమం, మరి పిడుగురాళ్ళ, గురజాల, పూరకాలు, కాలు మొక్కలు ఒక్కలు కూడా ఇక్కడికే వచ్చాం చూడటానికి. అవును, తిరిగి కాళ్ళలో శక్తిని, శరీరంలో శక్తిని, ఎన్నో అప్పాయలు. ఒక కొంచెం 4 గజాలు ముందుకే లారీ మీదకే వెళ్ళేది. అవునా? అలాంటి ప్రమాదాలు, అసలు నన్ను ఎన్ని ప్రమాదాలు తప్పిస్తున్నాడు. వెళ్తానే ప్రాణాలు, ఆ బస్సులో వెళ్తానే బస్సు ఏమైపోయింది, కాలిపోయింది. విమానంలో వెళ్తానే విమానం కాలి కూలిపోయింది. ఎక్కడ పడింది? కాలేజీ మీదే పడింది. అవునా? మనకి ఇక్కడ పట్టలేదుగా, ఏం పర్లేదు అయ్యగారు అనుకుంటున్నారు. ఎన్ని ప్రమాదాలు తప్పిస్తున్నాడు. కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు. ఈ పరిశుద్ధాత్మ యొక్క సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ టయాలు మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో చూస్తే 7 సంఘాలు, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. ఎన్ని మాటలు దేవుడుగా. 7 సంఘాలు, ఒక్కో సంఘం చెప్పి ఈ లోటు ఉంది సరి చేసుకో, ఈ లోటు ఉంది సరి చేసుకో, ఈ లోటు ఉంది సరి చేసుకోమని చెప్పేది ఎవరు? యేసయ్య. 33 సంవత్సరం చెప్పాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ యోహాను ప్రత్యక్షమై ప్రకటన గ్రంథం అంతా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని పిల్ల నిర్లక్షించేది. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. 5వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లోకి వచ్చేలేకి ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు. ఎంత గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉంటాయా? చెప్పండి. బలాన్ని చూసిన, నీ భక్తి బలాన్ని చూసిన. మరలా 7 నేత్రాలు, 7 కన్నులు. నేత్రాలన్న కన్ను ఒకటేగా, ఇంకేం తేడా ఉంది అంటే ఈ భాష ఏది మాట్లాడేవాడు అర్థం చేసుకుని. తర్వాత 7 ఆత్మలు కానీ, ఇది భాగ్యం వివరించలేని దేవుని పిల్ల. 4వ అధ్యాయం 2, 3 వచనాల్లోకి వచ్చేలేకి ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు. రివ్వుని పరలోకానికి వెళ్ళిపోతుంది. మనం కూడా సంఘం కూడా ఆ రేప పాటలో గగన మార్గమున
ఆ రాజ్యంలో చేరే భక్తులు ఎవరు వైపు చూడవద్దు, యేసు వైపు చూద్దాం, ఆత్మానుసారంగా నడుచుకుందాం, అంతము లేని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అటు అనుభవంలో ఇంకో మాట అయిపోయింది చెప్తూ ఉంటే ఇట్లాగే తెల్లారిపోద్ది కనుక ఈ మాటలు మీ హృదయంలో ముద్రించండి. తండ్రి కాలములో పాత నిబంధన, కుమారుడు కాలం 4 సువార్తలు, తర్వాత అపొస్తలుల కార్యం నుండి పరిశుద్ధాత్మ వరాలు. ఇది కృపావరాలు నానా విధములుగా ఉన్నవి. ఇవి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే ఇంకేమున్నది? ఒకరికి వాక్య శక్తి, ఒకటి స్వస్థత, ఒక్కొక్కడికి ప్రవచనం, ఒక్కొక్కటి దర్శనం. ఈ వరాలన్నీ నేను చెప్పిన అయ్యగారు చెబుతూనే ఉన్నాడుగా. అర్థం చూసుకుందాం, ఇట్టి వరాలు కలిగి ఉందాం. ఇంకో దావీదు ఒక మాట అన్నాడు, నా జీవితకాలం మందిరంలో ఉండే వరం కావాలన్నాడు. ఎక్కడ ఉంటాడంట? మందిరంలో ఉండే వరం అయితే ఈ ఇల్లు ఎవడు చూస్తాడు, రాజ్యం ఎవడు పరిపాలిస్తాడు? ఆయన వరం. రాజ్యం ఇచ్చింది దేవుడే కనుక మందిరంలో ఉంటే రాజ్యాన్ని కూడా పరిపాలన ఆయనే చేస్తాడని అలాంటి అన్నమాట. ఏ వరం కావాలంట? జీవితకాలము మీరు ఉంటారా? కొన్ని గంటలే ఉండండి. ముందేమో కొందరు వస్తారు, మధ్యలో కొందరు వస్తారు, కొందరు ఆఖరికి ఆశీర్వాదానికి వస్తారు. మనం ఏం చేద్దాం? ఆ సమయాలు అట్ట ఉన్నాయి కానీ మనం ఏమీ చేయలేము. దేవుని పిల్లారా, ఎట్టి వరం అన్నవా? జీవితకాలం మందిరంలో ఉండే వరమా, లేకపోతే గన్నవరం వెళ్ళి ఫ్లైట్ ఎక్కే వరమా, లేకపోతే అన్నం తిన్నాక నిద్రపోయే వరమా? ఏ వరం? ప్రభు తన మాటలు మనందరి వినికిల్లో దీవించను గాక. ప్రభు చిత్తం అయితే కొత్త సంవత్సరంలో మనకు సమయాన్ని ఇస్తే, నాకు దూరం వారం రాలేనయ్యా అంటే ఆఖరి వారం రాదు. ఎక్కడ మీరు అందరూ ప్రార్థన చేసి ఉంటారా? మీ ప్రార్థన బలాన్ని బట్టి, దేవుడి ఇచ్చిన బలాన్ని బట్టి ఈ 3 యొక్క సెక్షన్లో మధ్యాహ్నం మాట్లాడేసి 2 కూడా మాట్లాడేసి. హల్లెలూయా. ఈ 3 సెక్షన్లో తండ్రి, కుమార, ఈ 3 యొక్క మాటలు త్రిత్వదేవుడు ముగ్గురు వచ్చారు అబ్రహాం దగ్గరికి. తండ్రి, కుమార, ముగ్గురు త్రిత్వదేవుడు, ఏకత్వం కలిగిన దేవుడు, త్రిత్వదేవుడు. ఈ యొక్క మాటలన్నీ మీ హృదయంలో ముద్రించుకొని భద్రపరుచుకుందాం. బంగారు రాజ్యం చేద్దాం. లేదు అంటే బగబగా మండి గుండంలోకి వెళ్తారు. నీకు ఇంతకన్నా ఏంటయ్య గారు అంత తీవ్రంగా చెబుతున్నావు? తీవ్రంగా చెప్పను, ముగించేసాం. ప్రభు తన మాటలు మన ఇనికిడిలో దీవించను గాక, దివ్య రాజ్యం చేర్చును గాక, పరలోకి ఇంటికి చేర్చును గాక, మనందరినీ ఎవరింటికి ఆయన తీసుకొని వెళ్ళును గాక. ఎందరికి వందనాలు. మా కొరకు ప్రార్థన చేయండి. చూసుకోండి మైక్.